మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కీలక అడుగు పడింది. స్థానిక ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన రైతు వసతి గృహాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రయోగశాల ద్వారా రైతులకు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం, విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకోవడంలో ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు ఆయన జీవన్ నియంత్రణ ప్రయోగశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశోధనలు, శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంజీలాల జాట్, పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ దేశం కోసం తన చివరి శ్వాస కోసం పనిచేస్తా ఉన్న పెద్దలు బాగయ్య గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని మన పార్లమెంట్లో, ముఖ్యంగా నా పార్లమెంట్లో మా మెతుకు జిల్లా, మెతుకు సీమ ఒకప్పుడు ఇది అందరికీ మెతుకులు పెట్టింది. అన్నం పెట్టినటువంటి ఈ జిల్లాలో రైతన్నల్ని ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయం వైపు నడిపిస్తున్నందుకు మరొకసారి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ని అభినందిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి స్థానిక సర్పంచ్ గారికి, వేదిక ముందున్నటువంటి మా మాతృమూర్తులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులేసి మన దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శనంగా నిలుపుతూ నాటి నరేంద్రుని కళ విశ్వగురువు నేటి నరేంద్రుని హయాంలో సంపూర్ణం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై కిసాన్. Request Dr. Mangilal Jat, Secretary and Director General ICR, to address the gathering. आप में से कितने लोगों को अंग्रेजी अच्छी आती है? हाथ खड़े करें. इंग्लिश. कितनों को ज़्यादा हिंदी ठीक समझ में आती है? हाथ खड़ा करें. और तेलुगु का मुझे पता है, तो इसलिए डिसीजन ये है कि हिंदी में बोला जाएगा. इस कार्यक्रम